వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత అందరూ ఆ పార్టీనే గెలుస్తుందని అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పుడు రాజకీయ సమీకరణలు అన్నీ కూడా మారిపోయాయి. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కాపులు 70 నుంచి 70 స్థానాల్లో ప్రభుత్వం చూపగలుగుతారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి జనసేన వైపు అందరూ ఉంటారనుకున్నారు. కానీ కాపుల కోసం పోరాడింది, కొట్లాడింది, గెలిచింది, నిలబడింది ముద్రగడ పద్మనాభం గారు. ఇన్ని రోజులు ఆయనపై దూషణలు చేసి ఆయన చిత్రహింసలు పెట్టిన టీడీపీ జనసేన కలవడంతో ఈ రోజు ఆయన మనస్తాపానికి గురై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాపులు మెజారిటీ శాతం ముద్రగడ పద్మనాభం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది. మరి కాపు సామాజిక వర్గ నేత అయిన ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఎవరి వైపు ఉంటారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.